అందరికీ నమస్కారం. ఓం గురుభ్యో నమః. నమో ఐశ్వర్యేశ్వరాయ నమః. నేను మొన్న 1, 2, 3 అంటే ఈరోజు 4వ రోజు మేష రాశి గురించి, వృషభ రాశి గురించి, మిథున రాశి గురించి, అంటే మొన్న మేష రాశి, వృషభ రాశి గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మిథున రాశిలో గల నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల గురించి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పాదాల కోసం, వాటి పాదాలకు ఎక్కడైతే ఉపాలయాలు ఉన్నాయో ప్రాముఖ్యత, వాటి గురించి ఈరోజు వివరిందామని మీ ముందుకు రావడం జరిగింది మళ్ళీ తిరిగి. అయితే మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వాసు నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి పాదాల యొక్క ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుందండి. ఫస్ట్ దీంట్లో మిథున రాశి సంబంధించి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యాన అసన్బేద అనే గ్రామం కలదు. ఆ గ్రామానికి ఈ యొక్క ఉపాలయాలు చెంది ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ద్రాక్షారామానికి అందుబాటులోనే కలవు. అయితే ఇక్కడ ఈరోజు మిథున రాశికి వచ్చేసరికి మృగశిర నక్షత్రం 3వ పాదం గురించి చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులకి. 3వ పాదంలో అడ్రంగి గ్రామం అక్కడ శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కలదు. స్వామివారిని అక్కడ ఈ 3వ పాదంలో ఎవరైతే జన్మించున్నారో మృగశిర నక్షత్రం వారు అక్కడ స్వామివారి అభిషేకాలు చేసుకుని తదుపరి ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరమని మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే 4వ పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో జగన్నాథగిరి గ్రామం, ఇది కాకినాడ వెళ్ళే మన రూట్లో తగులుతుందండి. జగన్నాథగిరి గ్రామం ద్రాక్షారామ నుండి జగన్నాథగిరి గ్రామం. ఈ జగన్నాథగిరి గ్రామంలో మృగశిర నక్షత్రం 4వ పాదం జన్మించిన వారికి అక్కడ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కలదు. అక్కడ స్వామివారిని దర్శించి అక్కడ అభిషేకం చేసుకుని తదుపరి ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరంగా మీకు నేను ఈరోజు పేర్కొనడం జరిగింది. అలాగే ఆరుద్ర నక్షత్రం ఎవరైతే జన్మించి ఉన్నారో ఆరుద్ర నక్షత్రంలో 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఈ 4 పాదాలకు సంబంధించినటువంటి ఉపాలయాల గురించి కూడా మీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. ఇవన్నీ కూడా మిథున రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి పాదాలు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి పాదంలో జన్మించిన వారు పెనుమల్ల గ్రామము. ఈ పెనుమల్ల గ్రామము శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కలదు. అక్కడ స్వామివారిని దర్శించి అభిషేకం చేసుకుని తదుపరి ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరమని మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే 2వ పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు గొల్లపాలి గ్రామంలో శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామివారి ఆలయం కలదు. అక్కడ స్వామివారిని అభిషేకం చేసుకున్న తదుపరి ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరమని మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే 3వ పాదంలో ఎవరైతే జన్మించున్నారో 3వ పాదంలో జన్మించిన వారికి వేములవాడ గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కలదు. అక్కడ స్వామివారిని దర్శించి తదుపరి అభిషేకం అనంతరము ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే 4వ పాదంలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి శ్రీ కోరాడ గ్రామము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం కలదు. అక్కడ స్వామివారిని దర్శించి తదుపరి అభిషేకానంతరము ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే పునర్వాస నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ పునర్వాస నక్షత్రం సంబంధించినటువంటి మిథున రాశిలోని 1, 2, 3 పాదాలు కలవు. ఈ 1, 2, 3 పాదాలకు సంబంధించినటువంటి ఉపాలయాలను ఈరోజు మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే 1వ పాదంలో ఎవరైతే జన్మించి ఉన్నారో పునర్వాస నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు గొర్రెపూడి గ్రామం దగ్గర వేమలింగపాడని ఒక గ్రామం కలదు. అక్కడ శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కలదు. అక్కడ స్వామివారిని దర్శించి తదుపరి అభిషేకానంతరము ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే 2వ పాదంలో ఎవరైతే జన్మించున్నారో పునర్వాస నక్షత్రం 2వ పాదం కరప గ్రామము. ఈ కరప గ్రామం శ్రీ పర్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కలదు. అక్కడ స్వామివారిని దర్శించి అభిషేకం అనంతరము తదుపరి ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం శుభశ్రేయస్కరము. ఈ పునర్వాస నక్షత్రం 3వ పాదము ఎవరైతే జన్మించున్నారో 3వ పాదం వారు అట్టకట్ల అనే గ్రామము. ఇది కాకినాడకి అతి సమీప ప్రాంతం, అతి దగ్గర ప్రాంతంగా ఉంది. ఇది అట్టకట్ల గ్రామంలో శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కలదు.
అక్కడ స్వామివారి దర్శనం అనంతరము అభిషేకం చేసుకున్న తదుపరి ద్రాక్షారామ భీమస్వామిని దర్శించడం శుభశ్రేయస్కరము. ఈ యొక్క మిథున రాశి సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం కావచ్చు, పునర్వాస నక్షత్రం కావచ్చు, మృగశిర నక్షత్రం కావచ్చు, వారి యొక్క పాదములు ఏవైతే నేను చెప్పి ఉన్నానో ఆ పాదాలు జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాలయాలను దర్శించిన తర్వాత ద్రాక్షారామ భీమస్వామిని దర్శించడం వల్ల మీ అందరికీ శుభశ్రేయస్కరమని నేను తెలియచేయదలుచుకున్నాను. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కర్కటక రాశి సంబంధించినటువంటి ఈ యొక్క పాదంలో ఎవరైతే నక్షత్రంలో కర్కటక రాశి నక్షత్రంలో పునర్వాసు నక్షత్రము, పుష్మి నక్షత్రము, అశ్లేష నక్షత్రము, ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి పాదాల్లో జన్మించిన వారి కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తానని మీ అందరి దగ్గర ఈరోజు సెలవు తీసుకుంటున్నాను.